వచ్చి మనం మాట్లాడుకున్నాం. అప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ వెంటనే చేంజ్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎగ్జాక్ట్ పోల్స్ దరిదాపుల్లోకి వచ్చినాయి అన్న తర్వాత ఓటర్ తీర్పు రౌండ్లు మారిన కొద్దీ మారినటువంటి సిచ్యువేషన్. అటువంటిది ఏమన్నా ఈ రోజు మహారాష్ట్ర ఫలితాల్లో కనిపిస్తుంది అనుకోవచ్చా? లీడ్స్ చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రీ పోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇవాళ మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వేస్లలో మనకి రెండు రాష్ట్రాల్లో కూడా, మహారాష్ట్రలోను జార్ఖండ్ లోను బీజేపీకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పారు. బట్ ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే మనకి మహారాష్ట్రలో చాలా స్పీడ్ గా పరిణామాలు మారుతున్నాయి. బట్ లీడ్ మాత్రం మహాయుతి తీసుకుంటున్నట్లుగా మనకు కనపడుతుంది. జార్ఖండ్ కి వచ్చేసరికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపు అవకాశాలు కాంగ్రెస్ కే ఉన్నాయి. కాంగ్రెస్ జేఎంఎం కాంగ్రెస్ కూటమి జార్ఖండ్ లో గెలిచేటటువంటి అవకాశాలు ఇప్పుడు లీడ్ లోకి వచ్చారు. వాళ్ళు 44 అంటే బెంచ్ మార్క్ 41 ఉంటుంది, అది దాటిపోయారు. కానీ మహారాష్ట్రకు వచ్చేసరికి చివరి ఫలితం మహాయుతికి అనుకూలంగా వచ్చే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. చాలా సింపుల్ లాజిక్ అండి, ఏం లేదు. మహాయుతి మహారాష్ట్రలో అధికారంలోకి రావాలి అంటే ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, లాస్ట్ టైం బీజేపీ 105 శాసనసభ స్థానాలు గెలిచింది, అవి నిలబెట్టుకునేటట్టుగా కనపడుతుంది. ఆ తర్వాత లాస్ట్ టైం బీజేపీ శివసేన కలిసి పోటీ చేస్తే 161 శాసనసభ స్థానాల్లో గెలిచారు. శివసేన 56 స్థానాల్లో గెలిచింది. ఆ 56 స్థానాలని ఇప్పుడు అక్కడ శివసేన శీలిక వర్గము, తర్వాత ఎన్సిపి శీలిక వర్గం ఫిలప్ చేసేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఆ లీడ్ తీసుకొని 145 స్థానాలు దాటి వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మేజర్ గా రెండు కూటముల్లో నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, మహావికాస్ అఘాడీలో ఉద్ధవ్ ఠాకరే శివసేన బాగా వీక్ గా కనపడుతుంది. ఆ వీక్నెస్ వాళ్ళని దెబ్బతీస్తుంది. తర్వాత మీకు మహాయుతి కూటమిలో మనం అంచనాలకు మించి అజిత్ పవార్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది. దానివల్ల వాళ్ళకి అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది, ఇక్కడ డిసడ్వాంటేజ్ అయింది వీళ్ళకి. ఒక 6 నెలల క్రితం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ 151 శాసనసభ స్థానాల్లో లీడ్ తీసుకుంది. మహాయుతి కేవలం 128 స్థానాల్లోనే లీడ్ తీసుకున్నది. కానీ ఈ 6 నెలల్లో జరిగినటువంటి పరిణామాలు అక్కడ భారతీయ జనతా పార్టీ మహాయుతి కూటమి వైపుకి ఇవాళ ప్రజలు మొగ్గు చూపినట్టుగా మనకు కనపడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ ఎన్నికల్లో లేకపోతే లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీకి ఒక గుణపాఠం అయింది. ఎందుకనంటే 48 లోక్సభ స్థానాలు ఉంటే మహారాష్ట్రలో కేవలం 17 ఇట్లో మాత్రమే మహాయుతి గెలిచింది. 30+1 అంటే ఒక ఇండిపెండెంట్, సాగ్లీ నుండి గెలిచిన ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయాడు. మహావికాస్ అఘాడీ 31 స్థానాల్లో అక్కడ లోక్సభ స్థానాల్లో గెలిచింది. కానీ 6 నెలల్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి షిండే గవర్నమెంట్, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ మొత్తం ప్రజాభిప్రాయాన్ని మార్చేటటువంటి కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు పట్టుకొచ్చింది. సంక్షేమ పథకాలతో పాటు బలమైనటువంటి క్యాంపెయిన్ చేసింది. బలమైనటువంటి క్యాంపెయిన్ తో పాటు పొలిటికల్ ఇంజనీరింగ్ చేసింది. పొలిటికల్ ఇంజనీరింగ్ తో పాటు పోల్ మేనేజ్మెంట్ చేసింది. ఈ 4 బలమైనటువంటి అంశాలను ముందుకు తీసుకురావటం వల్ల 6 నెలల తరువాత జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో లోక్సభలో వెనకబడిన మహాయుతి కూటమి ఇప్పుడు ముందుకు వచ్చేసి ఆల్రెడీ బెంచ్ మార్క్ 145 స్థానాల కంటే దాటి వచ్చినట్లుగా మనకు కనపడుతుంది. మీరు చూడండి, మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలవటానికి లాడ్లీ బెహన్ అనేటటువంటి పథకం దోహదపడింది. ఇవాళ మహారాష్ట్రలో కూడా బీజేపీ లీడ్ తీసుకుంటుందంటే ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో లీడ్ తీసుకుంది లడ్కీ బెహాన్ యోజన. లడ్కీ బెహాన్ యోజన అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. అంటే మహిళల ఓట్లు పెద్ద ఎత్తున మహారాష్ట్రలో మహాయుతి కూటమి వైపుకు టర్న్ అయినట్టుగా కనపడుతుంది. ఈ లడ్కీ బెహాన్ యోజన అనేటటువంటి పథకం కింద ఈ 6 నెలల్లో ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ ఏంటి అంటే, ఈ 1500 రూపాయలని 2100కి పెంచుతామనేటటువంటి ఒక హామీ మహిళా ఓటర్ల పైన ప్రభావం చూపెట్టింది. ఇది ఒకటైతే, మహారాష్ట్రలో ఒక 6 డివిజన్స్ ఉంటాయండి, ఒక 6 ఏరియాస్ ఉంటాయి. ప్రతి ఏరియాలో కూడా ఇవాళ బీజేపీ లీడ్ తీసుకుంటుంది. సహజంగా మరఠ్వాడ, విదర్భలో అది గ్రామీణ ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది అనుకున్నారు. కానీ అక్కడ కాంగ్రెస్ లీడ్ తీసుకోకపోవటం వల్ల ఇవాళ బీజేపీ దరిదాపు 190 శాసనసభ స్థానాలకి రీచ్ అయినట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల తరువాత మొత్తం రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటే, మహావికాస్ అఘాడీకి వచ్చేటటువంటి సమస్యలు ఏంటి అంటే, 3 పార్టీల మధ్య సీట్ల షేర్ లో చాలా లేట్ జరిగింది.
ఆ లేట్ జరిగినటువంటి లేట్ ని మహాయుతి కూటమి అడ్వాంటేజ్ గా తీసుకొని అక్కడ ఇవాళ లీడ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. రెండోది, మహావికాస్ కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించింది. అంటే దరిదాపు 102 శాసనసభ స్థానాల్లో పోటీ చేసి దాంట్లో సగం కూడా గెలవలేకపోతుంది కదా. కాబట్టి అదొక మైనస్ అవుతుంటే, తర్వాత 84 శాసనసభ స్థానాల్లో పోటీ చేసినటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ అది చాలా ఇప్పుడు 20 శాసనసభ స్థానాల్లో మాత్రమే లీడ్ తీసుకుంటుంది. అంటే ఆ పెద్దగా నష్టం కాంగ్రెస్ నుండి శివసేన నుండి జరిగినట్లుగా మనకి కనపడుతుంది. దాని వల్లనే ఇవాళ మహావికాస్ అకాడమీ వెనకబడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అక్కడ ముఖ్యంగా ప్రచారంలో బీజేపీ చాలా అగ్రెసివ్ గా వెళ్ళింది. ఏమిటి ప్రచారం చేసింది అని అంటే, ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రచారం చేసింది. ఏంటది? ఏక్ హైతో సుఖ్ హై అనేటటువంటి ఒక ప్రచారాన్ని తీసుకొచ్చింది. అందరం కలిసి ఉంటే సుఖంగా ఉంటాము, సురక్షంగా ఉంటాము, ఏక్ హైతో సురక్ష హై అనేటటువంటి ఒక క్యాంపెయిన్ ని పట్టుకొచ్చి అక్కడ లీడ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. మీకు ఉదాహరణ చూడండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు మహారాష్ట్రలో 1 కోటి మంది ఉంటారు. ఆ 1 కోటి మంది ఓటర్లను ప్రభావితం చేసేటటువంటి అంశము మీకు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి నాయకులు వెళ్లి మహారాష్ట్రలో ప్రచారం చేశారు. స్వయంగా భారత ప్రధానమంత్రి మహారాష్ట్రలో తెలంగాణ గురించి ప్రచారం చేశారండి. ఏంటి అనంటే, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోను తెలంగాణలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చటం లేదు, కాబట్టి ఇక్కడ కూడా మహారాష్ట్రలో మీకు ఇస్తున్నటువంటి హామీలను ఆ పార్టీ నెరవేర్చదు, మిమ్మల్ని మోసం చేస్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందింది, 6 గ్యారంటీలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందని స్వయంగా ప్రధానమంత్రి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేశారు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లను ఎంతగా ప్రభావితం చేసేటటువంటి కార్యక్రమాలు చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ లీడ్ తీసుకుంటుంది. అక్కడ కారణం ఏంటది అంటే, తెలంగాణ అంశం కూడా మహారాష్ట్రలో ఒక కీలకమైనటువంటి ప్రచారాస్త్రంగా మారిందనేటటువంటి విషయానికి మనకి ఎన్నికల్లో ఫలితాల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది. బట్ బీజేపీ మహారాష్ట్రలో అబ్సల్యూట్ లీడ్ తీసుకుంటుంది. ఇప్పుడు మొదటి ట్రెండ్ లో పోటాపోటీ జరిగినప్పటికి కూడా మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చేటటువంటి ట్రెండ్సే స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి కారణం ఏంటి అనంటే, బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకుంటుంది, తర్వాత శివసేన వర్గము అనుకున్న దానికంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తుంది, తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా మంచి సీట్లని సాధిస్తుంది. కాబట్టి ఇవాళ దరిదాపు 170-180 స్థానాలకు ఎన్డీఏ కూటమి, మహాయుతి కూటమి మహారాష్ట్రలో గెలుపు అవకాశాలను స్పష్టం చేసుకుంటున్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ మహావికాస్ అగాడి కూటమి 50 స్థానాలకే ఇప్పుడు పరిమితం అవుతున్నట్టుగా కనపడుతుంది. కానీ జార్ఖండ్ చిన్న ఆశావాదంగా కనపడుతుంది. జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటున్నట్లుగానే కనపడుతుంది. కాంగ్రెస్ కి లీడ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే మనకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ రెండు కూడా, అంటే 2 స్టేట్ సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి లీడ్స్ చూపించాయి. సో అది మనకి మహారాష్ట్రలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మీరు చెప్పిన విధంగా జార్ఖండ్ లో దోబూచులాడుతోంది. ఎవరిదైనా ఇంకా మనం క్లియర్ కట్ చెప్పలేని సిచ్యువేషన్ జరిగినటువంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు, ప్రజల నాడి చూస్తే గనక కాంగ్రెస్ కి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా మీ అభిప్రాయం ప్రకారం? జార్ఖండ్ లో ఎగ్జిట్ పోల్స్, జార్ఖండ్ లో 28 శాసనసభ స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్ శాసనసభ స్థానాలు ఉంటాయి. ఈ 28లో లాస్ట్ టైం 2019లో మీరు జేఎంఎం పార్టీ, కాంగ్రెస్ కూటమి కలిసి 26 చోట్ల గెలిచింది. అంటే బీజేపీ కేవలం 2 ఎస్టీ నియోజకవర్గాల్లో గెలవగలిగింది. అక్కడ ఇప్పుడు జార్ఖండ్ లో అధికారంలోకి రావాలంటే 41 శాసనసభ స్థానాలు గెలిస్తే సరిపోతుంది, చిన్న స్టేట్ కదా. కాబట్టి అక్కడ ఎస్టీ నియోజకవర్గాలలో జేఎంఎం అండ్ కాంగ్రెస్ అబ్సల్యూట్ లీడ్ తీసుకుంది. కాబట్టి లాస్ట్ టైం వాళ్ళు కంఫర్టబుల్ మెజార్టీ తోటి గెలవగలిగారు. జేఎంఎం 30 గెలిచింది, కాంగ్రెస్ 16 గెలిచింది, 46 స్థానాలు గెలవగలిగారు 2 కూటమిలు కలిసి. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏంటి అంటే, అదే స్థాయి గెలుపు గనక మీరు ఎస్టీ నియోజకవర్గాల్లో జేఎంఎం కాంగ్రెస్ ముందుకు రాగలిగితే అబ్సల్యూట్ గా తిరుగులేని విజయం మళ్ళొకసారి అక్కడ సాధించే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ లో కాంగ్రెస్ పార్టీ 47 స్థానాల్లో లీడ్ చేస్తుంటే భారతీయ జనతా పార్టీ 33 స్థానాల్లో లీడ్ చేస్తుంది. కాబట్టి కంఫర్టబుల్ మెజార్టీ 41 కి దాటి కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఉంది. కాబట్టి బహుశా జార్ఖండ్ కూటమి ఫైనల్ అంతిమ ఫలితాల్లో కాంగ్రెస్ కి కొంత అనుకూలంగా, జేఎంఎం కి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఛాన్స్ ఉందనుకోవచ్చు.
రాబోయే రౌండ్లలో ట్రెండ్స్ అంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంది కదా, నెక్ టు నెక్ ఫైట్ ఉంది. బట్ స్లైట్ ఎడ్జ్ టు ది జేఎంఎం అండ్ కాంగ్రెస్ కూటమికి ఉంటుంది. బట్ అదే ఫలితం పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. బట్ మహారాష్ట్రలో మాత్రం ఫలితం ఒకవైపుకి ఒరిగిపోయినట్లుగానే ఇండియా 45 కనిపిస్తుంది, మనకి ఇండి కూటమి 33 కనిపిస్తోంది. అంటే డిఫరెన్స్ తక్కువగానే ఉంది. రాబోయే రౌండ్లలో ఏదైనా జరగచ్చు. మనకి మహారాష్ట్ర ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే మనకి జార్ఖండ్ లో కనిపించడం లేదు. ఒక్కసారి మరొకసారి ట్రెండ్స్ చూద్దాం. ట్రెండ్స్ చూసిన ప్రతిసారి కూడా ఎటో ఉంది మహాయుతి. మహారాష్ట్ర విషయానికి వస్తే గనక ఫస్ట్ జార్ఖండ్ చూద్దామా లేదంటే మహారాష్ట్ర చూద్దామా? ఓకే, మహారాష్ట్ర విషయానికి వస్తే మహాయుతి 219 స్థానాల్లో స్టిల్ నౌ లీడింగ్ లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. మహావికాస్ అఘాడి 56 స్థానాల్లో లీడ్ లో ఉంది. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండిపెండెన్స్ ప్రభావం ఉంటుంది అనుకున్నాం, కానీ ఇండిపెండెన్స్ ప్రభావం కూడా చూపించే అవకాశాలు కనిపించట్లేదు. బీజేపీ సింగిల్ గా కూడా ప్రభావాన్ని చూపించింది. మనకి 219 స్థానాల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారం వైపు దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మహారాష్ట్ర ట్రెండ్స్ చూసాం కదా, 219 స్థానాల్లో మహాయుతి కూటమి అయితే దూసుకుపోతోంది. అదేవిధంగా మహావికాస్ అఘాడి దరిదాపుల్లో